అయ్యో బాబోయ్, దేశంలో ఇప్పుడు జాబ్స్ కన్నా కాక్రోచ్ అనే పదమే ఎక్కువ ట్రెండ్ అవుతుంది. ఒక జడ్జ్ గారి కామెంట్, ఒక మీమ్ పేజ్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా బొద్దింకల సైన్యంగా మారిపోయింది. ఇది పొలిటిక్స్ కాదు బాస్, ఇది యూత్ ఫ్రస్ట్రేషన్కొచ్చిన మ్యూటేషన్ ఫారం. అసలు స్టోరీ ఏంటంటే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఒక కేసు వింటున్న సమయంలో కొంతమంది యువ లాయర్ల మీద కోపంగా మాట్లాడుతూ, ఉద్యోగాలు లేకపోతే కొందరు సోషల్ మీడియా యాక్టివిస్టులుగా మారి సిస్టమ్ మీద దాడి చేస్తున్నారు, బొద్దింకల్లా పరుగుతున్నారు అన్నట్టు కామెంట్ చేశారు. అంతే బాస్, మన ఇండియన్ యూత్ అంటే ఏమనుకున్నారు? పేపర్ లీక్ చూసి మౌనంగా ఉండే జనమా? రైలు 3 గంటలు లేటైనా పర్లేదన్నా ఇండియా డెవలప్ అవుతుంది అనుకునేవాళ్ల? ఒక్క మాటతో ఫుల్ ఫైర్ అయ్యారు. మేమా బొద్దింకలా అని సోషల్ మీడియా మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. అన్నట్టు మన దేశంలో యువతకి కోపం రావడానికి కూడా జీఎస్టీ వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎక్కడ చూసినా ఒకటే పోస్టులు: ఉద్యోగాల్లేవు, ఎగ్జామ్స్ లీక్ అవుతున్నాయి, రైళ్లు టైంకి రావు, లంచం లేక పని జరగదు, ప్రశ్నిస్తే దేశద్రోహి అంటారు. ఇక మీమ్స్ అయితే మామూలుగా లేవు. కాక్రోచ్ జనతా పార్టీ అంటూ ఓ సెటైరికల్ ఉద్యమం మొదలైంది. అది కూడా జస్ట్ మీమ్ పేజ్ కాదు బాస్, మొదట సరదాగా స్టార్ట్ అయింది, తర్వాత అసలు ఫుల్ రెవల్యూషన్ మోడ్లోకి వెళ్ళింది. మేము బొద్దింకలమే, కానీ ఈ దేశం క్లీన్ అవ్వాలి అన్న డైలాగ్ వైరల్ అయింది. ఓహోహో, అక్కడి నుంచి సోషల్ మీడియా సీన్ ఎలా మారిందంటే, ఇన్స్టాలో అకౌంట్ ఓపెన్ చేశారు, లక్షలు కోట్లల్లో ఫాలోవర్స్ వచ్చేశారు. అంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలన్నీ పక్కన పెట్టండి, ఇక్కడ కాక్రోచ్ పార్టీ ట్రెండింగ్లోకి వచ్చింది. ఇది చూసి పాలకులు కూడా ఒక్కసారి ఇలా చూసుకున్నారు, అయ్యో వీళ్ళు రోడ్డు మీదకొస్తే కష్టం, సోషల్ మీడియాలోనే ఫైర్ పెడుతున్నారు అని. ఎందుకంటే నేటి యువత పాత జనరేషన్ కాదు బాస్. ఇవాల్టి పిల్లలు వాట్సాప్ స్టేటస్ పెట్టినా రీసెర్చ్ చేసి పెడతారు. ముందు కాలంలో ఉద్యమం అంటే రోడ్డు మీద టైర్లు కాల్చేవాళ్లు, ఇప్పుడు ట్రెండ్ చేస్తారు, హ్యాష్ట్యాగ్తో ప్రభుత్వాలకి నిద్రపట్టనివ్వరు. కాక్రోచ్ ఇస్ బ్యాక్ అంటూ కొత్త అకౌంట్లు తెరుచుకున్నాయి, బ్లాక్ చేస్తే ఇంకో 10 పుడుతున్నాయి. అదే మీమ్ కూడా వైరల్ అయింది, బొద్దింకలు పురుగుల మందుకే చావో బాస్, అకౌంట్ బ్లాక్ చేస్తే ఆగిపోతామా అని. అసలిక్కడ ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, ఈ ఉద్యమం మొదలుపెట్టిందెవరో తెలుసా? అమెరికాలో ఉన్న అభిజిత్ అనే యువకుడు. అతను చెప్పిన మాటలు ఇంకా వైరల్. ఈ దేశంలో మతం, కులం, ఫేక్ ఎమోషన్స్ మాత్రమే అమ్ముతున్నారు, యువత భవిష్యత్తు గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదు అన్నాడు. అంటే మనోడు అమెరికాలో కూర్చుని ఇండియన్ పాలిటిక్స్ కి ఇలా ఫుల్ ఫైర్ పెడుతున్నాడు. ఇంకో లెవెల్ కామెంట్ ఏంటంటే, నేను ఇండియా వస్తే నేరుగా తిహార్ జైలుకే తీసుకెళ్తారు అన్నాడు. అది విన్న నెటిజన్స్, అన్నా నువ్వు అక్కడే ఉండు, ఇక్కడ మేమున్నాం అని కామెంట్స్ కొడుతున్నారు. ఇక సోషల్ మీడియాలో యూత్ అడిగే ప్రశ్నలు కూడా పీక్స్లో ఉన్నాయి. ఉద్యోగాలెక్కడా? పేపర్ లీక్స్ ఎందుకు? అవినీతి ఎలా తగ్గుతుంది? లీడర్స్కి కోట్ల ఆస్తులెలా వచ్చాయి? అయ్యో, ఈ ప్రశ్నలు విన్న రాజకీయ నాయకులు కూడా ఇలా అయ్యారు, ఇన్నాళ్లు మేము డైలాగులు కొట్టాం, ఇప్పుడు వీళ్లు కౌంటర్లు కొడుతున్నారు అని. మరి నిజంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఒక ఉద్యమమా, లేక సోషల్ మీడియా ట్రెండా? అది పక్కన పెడితే ఒక విషయం మాత్రం క్లియర్, దేశ యువత ఇప్పుడు మౌనంగా ఉండటం లేదు. మీమ్ రూపంలో అయినా, పోస్ట్ల రూపంలో అయినా ప్రశ్నిస్తోంది. ఇది కొందరికి ఓవర్ యాక్టింగ్లా అనిపించొచ్చు, కానీ ఇంకొందరికి ఇది అసలు ఫ్రస్ట్రేషన్కొచ్చిన అవుట్పుట్. ఎందుకంటే పరీక్ష రాసే ముందు పేపర్ లీక్ అవుతుంది, జాబ్ నోటిఫికేషన్ వస్తే కోర్ట్ కేసు పడుతుంది, ఇంటర్వ్యూకి వెళ్తే ఎక్స్పీరియన్స్ ఉందా అంటారు. అయ్యా, ఉద్యోగమే రాకపోతే ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది బాస్? అందుకే యూత్ ఇప్పుడు ఫుల్ సీరియస్ మోడ్లో ఉంది. మరి ఈ ఉద్యమం నిజంగా దేశంలో మార్పు తీసుకురాగలదా, లేక ఇంకో సోషల్ మీడియా ట్రెండ్లా మాయమైపోతుందా? మీకేమనిపిస్తుంది? కింద కామెంట్ చేయండి. మీరు కూడా కాక్రోచ్ జనతా పార్టీ గురించి విన్నారా? ఈ ఉద్యమం సరైనదేనా కాదా? ఇలాంటి వైరల్ టాపిక్స్ మీద ఫుల్ ఎంటర్టైనింగ్ అనాలిసిస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మరి గుర్తుంచుకోండి బాస్, బొద్దింకని చిన్నగా తీసుకుంటే కిచెన్ మొత్తం దాని రాజ్యమైపోతుంది.